రూరల్ మండలం సి రామాపురం వద్దనున్న వెరిటాస్ సైనిక్ స్కూల్కు భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారిచే పూర్తి అప్రూవల్ మంజూరు పత్రం జారీ చేశారని వెరిటాస్ సైనిక్ స్కూల్ సంస్థ చైర్మన్ శేషారెడ్డి హర్షం వెలుబుచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శేషారెడ్డి మాట్లాడారు. సుమారుగా 20,000 మంది విద్యార్థులకు పైన విద్యతో పాటు ఒక 6,000 మంది దాకా విద్యార్థులు వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. ఎంతో సంతోషపడుతున్నాను ఈ మాట చెప్పడానికి. దాంతోపాటు వెరిటాస్ సైనిక్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేశాను లాస్ట్ 5 years, మీకు అందరికీ తెలుసు. సో ఎంతోమందికి ఆసక్తి కలిగినా కూడా సైనిక్ స్కూల్లో వచ్చిందే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులకు సైనిక్ స్కూల్లో చదువుకునేటువంటి అవకాశం కల్పించాలి. దాంతోపాటు దేశానికి కేవలం సోల్జర్స్లే మాత్రమే కాకుండా వెరిటాస్ సైనిక్ స్కూల్ నుండి ఆఫీసర్స్ని కూడా ఇవ్వగలగాలి, ఇచ్చేటటువంటి ఒక మంచి విద్యా సంస్థను నెలకొల్పాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. విద్యా సంస్థను నెలకొల్పడంతో పాటు ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భారత ప్రభుత్వంచే సైనిక్ స్కూల్ అప్రూవల్ వచ్చింది. ఈ అప్రూవల్ రావడం నిజంగానే మా సంస్థకు, నాకు, ఈ మా శ్రేయోభిలాషులందరికీ కూడా ఎంతో సంతోషపడుతున్నాం, గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ దేశం బాగుండాలంటే ఈ దేశానికి సేవ చేసేటువంటి ఉత్తమమైనటువంటి యువకులను కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజం పట్ల అవగాహన, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి, సేవ చేసేటువంటి గుణం ఉండేటువంటి విద్యార్థులను వెరిటాస్ సైనిక్ స్కూల్ నుండి తయారు చేసి భవిష్యత్తు తరాలకు ఎప్పటికీ వెరిటాస్ సైనిక్ స్కూల్ డిఫెన్స్కి కావాల్సినటువంటి బెస్ట్ సిటిజన్స్ను, లీడర్స్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను ఏదైతే స్థాపించానో దానికి ఈరోజు మాకు వచ్చినటువంటి సైనిక్ స్కూల్ పర్మిషన్ ఏదైతే ఉందో, ఎందుకంటే 63 సంవత్సరాల నుంచి సైనిక్ స్కూల్స్ నడుస్తున్నాయి. 33 సైనిక్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ నడుపుతున్నటువంటి 33 సైనిక్ స్కూల్స్కి అదనంగా ఏదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్తో కూడా టైఅప్ చేసుకునేటువంటి కాన్సెప్ట్లో వెరిటాస్ సైనిక్ స్కూల్కి కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా విద్యార్థులందరూ కూడా ఇక మీదట కోరుకొండ సైనిక్ స్కూల్ కానీ, కలికిరి సైనిక్ స్కూల్ కానీ, డిఫరెంట్ సైనిక్ స్కూల్స్తో కలిసి అన్ని ప్రోగ్రామ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ పిల్లలకు కేవలం ఎడ్యుకేషన్ అనేది కాకుండా సమాజం పట్ల కానీ, సమస్యల పట్ల కానీ, దేశం పట్ల కానీ అంకిత భావం కలిగే విధంగా సమయస్ఫూర్తితో తన బాధ్యతలు నిర్వర్తించే విధంగా విద్యార్థులను మేము తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం బార్డర్లో చూస్తున్నాం, సమస్య వచ్చినప్పుడు మనల్ని కాపాడేది ఎవరైనా ఉండారంటే బార్డర్లో ఉన్నటువంటి సైన్యం. కానీ ఆ సైన్యానికి వెన్నుదన్నుగా కూడా మనం అందరం ఉండాలి. ప్రతి యువకుడు, దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దేశం పట్ల కానీ, బాధ్యతల పట్ల కానీ నాకెందుకులే అనుకుంటే నా దేశం బాగుండదు. ప్రతి ఒక్కరూ ఇది నా దేశం, నేను బాధ్యతగా ఉండాలనుకున్నప్పుడు మాత్రమే ఈ దేశాన్ని ఎవరూ ఏమీ చేయలేరు.